అప్పుడప్పుడు నువ్వు చేసే ప్రోగ్రామ్స్ నేను చూస్తాను. తను చూపిస్తుంది. అవునా? అవును, ఆ అమ్మాయి ఏ పనులు చేయలేదు కదా, ఎక్కువగా పాటలు వింటుంది. తర్వాత యూట్యూబ్, ఓటీటీ మూవీస్ అని. నేను ఈ స్టాండ్ లోనే ఫోన్ సెట్ చేసిస్తాను. సరేమా, నేను బయలుదేరినా, కొంచెం పని ఉంది. ఓకే. సరే. అతను ఎప్పుడు వస్తాడు? ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్ట్రాంగ్ గా ఉండడానికి మందులు కొనుక్కొస్తాడు. కాస్త క్యాష్ ఉంటే ఇస్తావా? ఒక 5,000. రేపు మమ్మీకి మందులు కొనాలి. అవి చాలా కాస్ట్లీ. డబ్బింగ్ జరుగుంటే నా దగ్గర ఉండేవి. వాడి దగ్గర అడగాలంటే సిగ్గుగా. నేను ఇప్పుడే గూగుల్ పే చేస్తాను. డోంట్ వరీ, ఓకే? ఒక గీత గీసి చుక్క పెట్టాలి. ఐ ఫర్ ఐస్ క్రీమ్. సరేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా, మీ నాయనమ్మని ఉండమని చెప్పరా. ఈరోజు మా ఇద్దరి వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తాతయ్య. మీ నాయనమ్మ గుడికి వెళ్ళకపోయినా నేను గుడికి వెళ్ళి పూజ చేసుకొచ్చాను. ఇదిగో ప్రసాదం, తీసుకెళ్ళి చూద్దాం. తీసుకుంటుందో లేదో మరి. నాకేమీ అక్కర్లేదు. అరే ఏంటత్తయ్య? నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని ఆయనకి తెలీదా ఏంటి? నాన్న దగ్గర పెన్షన్ డబ్బు తీసుకుంటావు కానీ ప్రసాదం మాత్రం తీసుకోవా? ఇందులో న్యాయం ఏముందమ్మా? అలా మాట్లాడితే ఒక్కటి ఇస్తాను. పెన్షన్ తీసుకోవడం నా హక్కు, అది తీసుకుంటాను. అది ఇది ఒకటా? వెడ్డింగ్ యానివర్సరీ అదొక్కటే ఇప్పుడు నాకు తక్కువైంది. రండి కూర్చుందాం. నాన్నకి టీ తీసుకురా. వద్దమ్మా, నేను ఇప్పుడే తాగొచ్చా. ఈరోజు పేపరేనా? మావయ్య ఇక్కడే భోంచేయాలి. అంకుల్ని రమ్మనండి. సత్య గాయత్రిని నేను రమ్మంటాను. మీ అత్తగారు స్వయంగా వడ్డిస్తారంటే నేను తింటా. కావాలంటే వంట చేసి నేను అక్కడికి పంపిస్తానని చెప్పు. దానికోసం ఇక్కడ ఎవరు కాసుకొని లేరు. రేయ్, నువ్వు కోళ్ళు పాప అక్కడికి వచ్చేయండి, మనం అక్కడ తిందాం. మీ అమ్మ వస్తానంటే తను కూడా తీసుకొని రా. ఏంటమ్మా, వెళ్దామా? నేనెక్కడికి రాను. అయితే అందరూ కలిసి ఎక్కడికి రండి, నేను పాయసం ఇస్తాను. అదేనా తాగుతుందో రోజు చూద్దాం. ఎదుగో నల్లగుడ్డ. ఎందుకు? మీకు ఇది దుఃఖమైన రోజు కదా, అందుకే. త్వరగా తలుపు మూసే. దేవుడా, ఇది మొదలు పెట్టారా? ఇది మందు కోసం కొత్త ఐటమ్. ఏంటి కొత్త ఐటమ్? చెత్త లేహ్యాలు తినడం చాలదని ఇదొకటా? అన్నిటినీ తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తాను. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు కదా. నేనేం చూడక్కర్లేదు, ఇంతవరకు చూసింది చాలు. అలాగా? నవ్వకండి. మీరింటికి వచ్చాక రాత్రి తలుచుకుంటేనే భయం వేస్తోంది. నేనేమైనా డ్రాగ్లోనా? మరి కాదా? ఇలా చూడండి, నేను బాగా విసిగిపోయాను. 5-6 ఏళ్ళు అయింది. ఇక నేను సహించలేకపోతున్నాను. నా ఒళ్ళంతా గాయాలైపోయాయి. ఇదంతా ఒక మానసిక రోగం. ముందు దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత చెప్పినా వినడం లేదుగా. అయితే నాకు మానసిక రోగం ఉందంటావా? మానసిక రోగి అంతే కదా? అది కాకుండా ఏం చెప్పమంటారు? నాకు సాటిస్ఫాక్షన్ రావడానికి నేను ఏమైనా చేస్తాను. అది నా ఇష్టం. నాకు ఉండాలి సాటిస్ఫాక్షన్ అంతా. నీకు కూడా ఉందా? మరి ఎందుకు నాతో చెప్పలేదా? చెప్పొచ్చు కదా. వదలండి నన్ను. నువ్వు నా భార్యవి, అందుకు అనుసరించాలి. నాకు ఇష్టం లేదు. ఎందుకు ఆడుతున్నావు? ఇదంతా కాదురా. ఈసారి మీ అమ్మగారు అడిగితే సీలింగ్ విరిగి కింద పడిపోయిందని చెప్తాను. చాలా